డాబాలో గోమాంసం వంటకాలు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట సమీపంలోని 16వ జాతీయ రహదారి పక్కన గల డాబాలో గోమాంసంతో వంటకాన్ని ధార్మిక పరిషత్ ప్రతినిధి సినీ నటి కరాటే కళ్యాణి గమనించారు. ఇదే విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. గోవుల తరలింపుని తాము పలుసార్లు అడ్డుకున్నామని కళ్యాణి అన్నారు. డాబాల్లో గోమాంసం వంటకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటువంటి సంఘటనలన్నీ స్థానిక అధికారులకు తెలిసేలా జరుగుతున్నాయని అన్నారు. హోం మినిస్టర్ ఇలాకాలోనే ఇలా సంఘటనలు జరగడం బాధాకరమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు డాబా నిర్వాహకులపై కేసు నమోదు చేసి మాంసాన్ని సీజ్ చేసి పరిశీలన నిమిత్తం మాంసాన్ని తరలించారు. మాంసాన్ని సీజ్ చేసి పరిశీలనకు తీసుకెళ్తున్నామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. డాబా నిర్వాహకులపై కేసు నమోదు చేశామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. दादिया तुम पकाते ये तुम ही पकाते बड़ा वाला मुक्का बोन वाला बड़ा वाला बोन अरे सर इसमें डाल दो वो पटरा रिमेनिंग इधर न्याय दొరకట్లేదు తీసారా అలాగా అప్పుడు ఇస్తున్నాడు చెత్తనా కొడకాడ బస్ మోటి ఆతవారం తమ్మ చూసి వెంకటరామ్ ఏం చేస్తుంటారు? నేను సమాచార మాకు తెలియదు. ఈ మధ్యన జై గోమాత. భోజనం కోసమని వెళుతూ అన్నవరం దగ్గర ఇక్కడ టీ కాఫీలు కూడా దొరుకుతాయి కదా అని దాబాలో ఆగాము. ఇక్కడ మన తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఎప్పటి నుంచో అనుమానాస్పదంగా ఇక్కడ అమ్ముతున్నారు అన్నది కొంచెం వ్యక్తం చేశారు. సరే, కొన్ని దాబాలు మేము ఆగుతున్నప్పుడు మొన్న కూడా ఒకటి పట్టుకున్నాం నరసంపేట దగ్గర. ఈ మధ్య గోవు మాంసాన్ని తరలిస్తున్నారు. గోవుల్ని డైరెక్ట్గా ఏంటంటే రవాణా చేయడమే కాకుండా అది ఆపుతున్నారని చెప్పేసి గో మాంసాన్ని కట్ చేసేసి కబేళాలు మొత్తం చాలా దగ్గర మేము చాలా టన్నులు పట్టుకుంటున్నాం. అదే హైదరాబాద్లో కూడా ఇదే పని, గోరక్ష చేస్తూ ఉంటాం మేము. ఇక్కడ దాబాల్లో గోమాంసాన్ని మటన్ అని చెప్పేసి అట్లని చెప్పేసి అక్రమంగా తినిపిస్తున్నారు. ఎలా అంటే కొన్ని ప్లేసుల్లో ఎలా ఉందంటే, మీరు హిందువులు అయినా సరే జిమ్కి వెళ్తున్నారు కాబట్టి మీకు బలం రావాలంటే గోమాంసం తినండి అని చెప్పేసి అట్లా మభ్యపెట్టి తినిపిస్తున్నారు. అది మొన్న సీజ్ చేయించాము నర్సంపేట. ఇక్కడ కూడా మటన్ అని చెప్పేసి అట్లా అమ్మేస్తున్నారు ఇంత పెద్ద బోన్స్తో. ఇది రాజస్థానీ దాబా, వడ్డిమెట్ట నక్కపల్లి మండలం పాయకరావుపేట నియోజకవర్గంలో. ఇక్కడ వడ్డిమెట్టలో ఇక్కడ రాజస్థానీ దాబాలో ఇలా జరుగుతుందని తెలిసి మేము వెంటనే వచ్చాము. మా పిల్లవాడు కూడా మటన్ అని అడిగితే వాడు ఇచ్చారట. అది చూసి ఆ బోన్ చూడగానే మాకు బుర్ర తిరిగిపోయింది. వీళ్ళు హిందువుల, ముస్లిమ్స్ అని పక్కన పెడితే రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది రోహింగ్యాలు ఎలాగైతే బంగ్లాదేశ్ నుంచి వస్తారో వీళ్ళు ముస్లిమ్స్ అందరూ వచ్చి ఇక్కడ దందా చేస్తారు. మనం అక్కడికి వెళ్తే మనల్ని తరిమి కొడతారు. ఇక్కడ మన ఆవుని మేము అడిగాం, 10 మాసం మీరు తింటారా అంటే తిన్నామండి మేము అంటున్నాడు అంత గట్టిగా. మరి మన ఆవు మాత్రం మనకు కోసి పెట్టేస్తారు వాడు. సో ఇట్లాంటి చేయడం ఇది చాలా అక్రమం కాబట్టి, అన్యాయం కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులకి, మనం ఫుడ్ కంట్రోల్ వాళ్ళకి, సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పాము. సార్ సిఏ గారు, ఎస్ఐ గారు వెంటనే సకాలంలో మేము ఫోన్ చేయగానే స్పందించారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళ పర్యవేక్షణలోనే మొత్తం జరిగింది. ఇప్పుడు రేపు మార్నింగ్ సీజ్ చేశారు. ఆ మాంసాన్ని తీసుకెళ్ళి రేపు ఉదయం చూసి దాని మీద కేసు కట్టాలి. ఇంతకుముందు మొన్న కూడా 2 days కిందనే కట్టించాము మేము నర్సరావుపేటలో. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నా మేము పట్టుకుంటాం. ఎందుకంటే ఆవుల్ని కోసిన, ఆవు మాంసాన్ని తీసుకెళ్ళినా ఏ విధంగా అయినా సరే మేము ఆపుతూనే ఉన్నాం. మా పని ఏంటంటే మా ప్రయత్నం మేము చేస్తాం చిత్తశుద్ధితో. అది ఎంతవరకు వాడు ఏంటంటే వాడు ఆ మటన్ అమ్ముకొని, చికెన్ అమ్ముకొని ఏదైనా తింటున్నారు కదా అంటే, ఆవుని హిందువులకి కోసి పెట్టి మటన్ అబద్ధంగా చెప్పినా అది మోసమే. ప్లస్ ఈ మాంసం ఇలా అమ్మడం అనేది చాలా అమానవీయమైన సంఘటన. ఇది నాకు చాలా బాధగా ఉంది. ఒక తల్లిలా హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి
గారు చేస్తామన్నారు. రేపు ఉదయం ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్తారో చూస్తే అన్నారు. ఖచ్చితంగా అది ఆవు మాంసం అని వాడే ఒప్పుకున్నాడు. వాడే డైరెక్ట్ బీఫ్ అని చెప్తున్నాడు. ఇంకా అది ఇలా అమ్మడం పెట్టడం మన హిందువులు తినడం చాలా బాధాకరమైన విషయం. ఇలా డాబాల్లో అక్కడెక్కడ మీరు ఏది పడితే తినకండి దయచేసి. అన్ని దగ్గర కల్తీ జరుగుతుంది. మన గోవులనే తినిపించేస్తున్నారు మనతో. చాలా బాధగా ఉంది. మీరు ఏదో పని ఇంకెవ్వరు కూడా డాబాల్లో తినద్దు. ఇక్కడ ఎక్కడైతే మన చుట్టుపక్కల ఉన్నాయో అంత మాంసాన్ని చాలా తరలిస్తున్నారు. మేము చాలా నిఘా పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరందరూ కూడా సహకారం అందించి ఖచ్చితంగా కొంచెం గోవు కోసం మీరు కూడా కన్ను పెట్టి డాబాల్లో కొంచెం చూసి మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫ్రీక్వెంట్గా తనిఖీలు చేస్తూ ఉంటారు. ఏం చేయట్లేదు సార్. అంటే ట్రావెల్ వెళ్ళేది ప్రాసెస్ మీరు ఇలా డాబాల్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఫుడ్ సేఫ్టీ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేయాలి కానీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా తనిఖీ చేస్తున్నారు అంటారా? చేస్తున్నా వీళ్ళకి వాళ్ళకి ఒప్పందాలు ఏమైనా జరుగుతున్నాయి? మీరు ఏం భావిస్తున్నారా? సార్ లాలూచి ప్రతి దగ్గర ఉంది. ప్రతి ఇదిగోండి మనం గోరక్షకులు అని చెప్పి కొంతమంది గోవుల్ని రక్షించే వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మేము చూసాం వాళ్ళు కూడా పేపర్లకు ఎక్కించాము. చాలామంది సూర్యాబాయ్ అని ఒక ఆయన గురించి చాలా పెద్దదైంది ఇన్సిడెంట్. అలాగే పోలీసుల సహకారం లేకుండా ఇదంతా దాటదు. సో అందులో కొంతమంది అధికారులు కూడా గడ్డి కరుస్తున్నారు. ఓపెన్గా చెప్తే ఇది నిజం. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరికి ఎక్కడెక్కడ లాలుచి అన్ని లాలుచీలు పడుతున్నారు సార్. ఏమీ ఖచ్చితంగా జరగట్లేదు. జరిగితే ఇలా దందాలు జరగవు. శుభ్రంగా ఎక్కడికక్కడ ఎవరికి అందే వాళ్ళకి అందిపోతున్నాయండి. అన్ని జాగ్రత్త జరిగిపోతున్నాయి. రేపు ఉదయం మళ్ళీ అంతా కామనే. మళ్ళీ మేము ఇంకోళ్ళు పట్టుకోవడం, మేము అరవడం, గట్టిగా మాట్లాడడం, గట్టిగా ఏం సార్ నాని తిట్టడం. ఆడేమో నేను ఒప్పేసుకుంటున్నా అంటాడు. హోమ్ మినిస్టర్ గారు కనెక్షన్ హోమ్ మినిస్టర్ గారు కాబట్టి మీరు అధికారుల దృష్టికి కానీ హోమ్ మినిస్టర్ దృష్టికి కానీ సీఎం ఆఫీస్కి కానీ ఎలా తీసుకెళ్ళాలనుకున్నారు? మీ పరదలు ఎక్కువ చాలా సార్. ఇప్పుడు ఈ చుట్టుపక్కల చాలా మొన్న 4-5 టన్నులు పట్టుకున్నారు మాంసాన్ని. సీఎం గారి దృష్టికి కానీ మన హోమ్ మినిస్టర్ అనిత గారికి దృష్టిలో కూడా ఇది వెళ్ళాలని నేను కోరుకున్నాను. వీలుంటే హోమ్ మినిస్టర్ గారు మీరు ఒకసారి దృష్టి సారించండి. గోవుల్ని ఇక్కడ అక్రమంగా అనకాపల్లి దగ్గర నుంచి టెక్కల దగ్గర నుంచి ఆ చివరి నుంచి మొదలవుతున్నాయండి. మా హైదరాబాద్కే వస్తున్నాయి. హైదరాబాద్లో మేము ఆపుతున్నాం. మాకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము అక్కడ ఆపుతున్నాం, మేము అక్కడ పట్టుకుంటున్నాం. కాబట్టి మీరు ఇక్కడ నుంచి ముందు ఇదంతా జరుగుతుంది. తోటల్లో కోసేస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు కొంచెం దృష్టి పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు కాస్త దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇలా గోమాతలను అక్రమంగా తరలిస్తూ డాబాల్లో వండి విచ్చలవిడిగా 200 కిలో దొరుకుతుందండి. చికెన్ కూడా 200, కానీ చికెన్ అమ్మట్లే, గోమాంసం అమ్ముతున్నాడు. అంటే వాడికి ఇష్టం లేనిది ఏదో అది చేస్తున్నాడు. మనం దాని మీద దృష్టి పెట్టాలి. డైరెక్ట్గా చెప్తున్నానండి హోమ్ మినిస్టర్ గారికి, మన సీఎంఓకి అన్నిటికీ రాయాల్సిన లెటర్ ఇది. ఒక లెటర్ రాయాలి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి. అలాగే మన మోడీ గారికి తెలియదని అడుగుతారు. మోడీ గారికి కూడా తెలుసండి, కానీ చేస్తారు. ఇది మొత్తం బంద్ అవ్వాలి. మాకు కావాల్సింది అంటే గోరక్షక చేసే ప్రతి ఒక్కరు గోరక్షకులు అందరూ కూడా కావాల్సింది గోమాతకి న్యాయం జరగాలి. ఎక్కడ న్యాయం జరగట్లేదు. అట్లీస్ట్ ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్న కాన్స్టిట్యూన్సీలో కూడా ఇట్లా విచ్చలవిడిగా దాబాల్లో దొరికేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ టన్నులు మాంసం దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ గోవులు వెళ్ళిపోతున్నాయండి. ఇంకేం చేస్తామండి? ఇంకెవరు చూస్తారు? ఇంకెవరు రక్షించాలి ప్రజల్ని? సో గోవులకి ఎవరు రక్షణ ఇస్తారు? ఏ విధంగా మాలాంటి గోరక్షకులు కొంతసేపు మాట్లాడితే అయిపోతుంది కదా. అనిత గారికి మరీ నేను విన్నవించుకున్నాను. మేడం, మీరు కొంచెం ఈ దాబాల మీద దృష్టి పెట్టండి. ఈ పక్కన ఎక్కడైతే తోటల్లో కోస్తున్నారో గోవుల్ని వాటిపైన దృష్టి పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు గోరక్షణ చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయన దాకా కూడా వెళ్ళాలి. మీ మీడియా చాలా పవర్ఫుల్. మీ మీడియా ద్వారా బయటికి పంపించండి. మేమందరం డైరెక్ట్గా అడుగుతున్నాం. వీలైతే నేను ఒక వినతి పత్రం కూడా ఆవిడకి అందిస్తాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా కలుస్తాము. గోరక్ష మాత్రం ఇటువైపు చాలా ఉత్తరాంధ్రలో చాలా భారీ ఎత్తున జరుగుతుంది. గోవుల్ని అక్రమ తరలింపు, అక్రమంగా కోతలు, పెద్ద గొడవను ముగించాం మొన్న విజయనగరంలో. కాబట్టి దయచేసి నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీరు కూడా సహకారం అందించండి. ప్రతి ఒక్కరు కూడా ఒక దృష్టి వేసి పెట్టండి. మన తల్లిలా భావించే మన గోమాతని కోసి తింటుంటే రక్త మాంసాలు మరిగిపోతున్నాయి. ఒక పక్క ఇంత బోన్స్ చూస్తే ఇంతకు మండిపోయింది నాకు. అందుకే నేను ఇమ్మీడియట్ పోలీస్ వారికి వాళ్ళకి తెలియజేశాను. మీరందరూ రావడం కూడా చాలా సంతోషం. ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులందరూ వాళ్ళు వస్తారు రేపు పొద్దున ఆలోచిస్తున్నాను. ఆయన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి అది కేసు కట్టాలని కోరుకుంటున్నాను. Please subscribe our channel AP Power News.